భారత్ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 234 పరుగులు చేసింది. జింబాబ్వే జట్టు 134 పరుగులకే కుప్పగొలటంతో ఇండియా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీనికి అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. అయితే తన విధ్వంసానికి అసలు కారణం ఏంటో కూడా అభిషేక్ చెప్పాడు. ఈ మ్యాచ్ అనంతరం అభిషేక్ మాట్లాడుతూ తాను చేసిన సెంచరీ గిల్ బ్యాట్తో నమోదైందని చెప్పాడు. అంటే ఈ మ్యాచ్లో అభిషేక్ గిల్ బ్యాట్తో బ్యాటింగ్ చేశాడు. అండర్ 12 రోజుల నుంచి తాను ఒత్తిడిలో ఉన్నప్పుడు గిల్ బ్యాట్ని తీసుకుని బ్యాటింగ్ చేసేవాడినని, ఇప్పుడు కూడా అదే జరిగిందని అన్నాడు. సాధారణంగా గిల్ తన బ్యాట్ని ఎవరికి ఇవ్వడంట. అయితే తనకు చివరి ఆప్షన్గా భావించి గిల్ని రిక్వెస్ట్ చేసి బ్యాట్ అందుకున్నట్టు అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే అభిషేక్ గిల్ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా. ఇద్దరు పంజాబ్ తరపున దేశవాళీ క్రికెట్లో ఆడారు. వీరిద్దరిని ఇలా తయారు చేయడంలో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించాడు.